ఇండస్ట్రీలో ఒక్కోసారి కొన్ని విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తనతో నటించిన నటీనటులను పెళ్లి చేసుకోవడం కామన్. కానీ ఈ హీరో మాత్రం తనకు తల్లిగా నటించిన హీరోయిన్తో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ ప్రేమ సఫలం కాలేదు. ఆ తర్వాత ఆమె ఇతనికి తల్లిగా, భార్యగా కూడా నటించడం విశేషం. తమిళ నటుడు కమల్ హాసన్ తనకు తల్లిగా నటించిన కథానాయికతో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత అతను 2 వివాహాలు చేసుకున్నాడు. గౌతమితో కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. ప్రస్తుతం సింగిల్గా లైఫ్ను లీడ్ చేస్తున్నారు కమల్ హాసన్. కమల్ హాసన్ నటుడిగా అప్పుడప్పుడే పైకొస్తున్న సమయంలో తన తోటి నటి శ్రీవిద్యను ప్రేమించాడు. కానీ ఆమె తల్లి వీరికి ప్రేమను అంగీకరించలేదు. దీంతో వీరిద్దరి పెళ్లికి దారి తీయలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఓ అసిస్టెంట్ డైరెక్టర్ను పెళ్లి చేసుకుంది శ్రీవిద్య. ఆ తర్వాత కొన్నాళ్లకు అతను క్యాన్సర్తో మరణించాడు. శ్రీవిద్య కూడా క్యాన్సర్తో కన్నుమూయడం విషాదకరం. కమల్ హాసన్, శ్రీవిద్యలు అప్పుడప్పుడే పలు చిత్రాల్లో నటించారు. ముందుగా వీరిద్దరూ వేలం కన్ని చిత్రంలో నటించారు. ఆ తర్వాత అపూర్వ సహోదరన్ చిత్రంలో శ్రీవిద్య కమల్ హాసన్ భార్యగా, తల్లిగా నటించడం విశేషం. ఈ సినిమాలో కమల్ త్రిపాత్రాభినయం చేశారు. శ్రీవిద్యతో ప్రేమ బ్రేకప్ తర్వాత కమల్ హాసన్ 1978లో వాణి గణపతిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. వాళ్ళిద్దరూ 1988లో విడాకులు తీసుకున్నారు. ఇక 1988లో కమల్ హాసన్ సారికా ఠాకూర్ను 2వ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ 2004లో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు శృతి హాసన్, అక్షరా హాసన్ అనే 2 కుమార్తెలు ఉన్నారు. శృతి హాసన్ కమల్ హాసన్ సారిక డేటింగ్ చేస్తున్న సమయంలో పుట్టింది. ఆమె పుట్టిన తర్వాత వీరిద్దరికి పెళ్లి జరిగింది. ఆ తర్వాత కమల్ హాసన్ నటి గౌతమితో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కొన్నాళ్ళు సహజీవనం తర్వాత విడిపోయారు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కమల్ హాసన్ వయసు 70 సంవత్సరాలు. ప్రస్తుతం మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేతగా ఉన్నారు. త్వరలోనే రాజ్యసభకు వెళ్లనున్నారు కమల్ హాసన్.